జరిగిపోయిన దాని కొరకు బాధపడకు అని చెప్పాను. నేను నేను నీకు పట్టుకున్నావు, నేను మళ్ళీ నీకు నా 3 చుట్టూ నన్ను వదిలేసావు, మళ్ళీ నన్ను విడిచిపెట్టినందుకు నువ్వెందుకు బాధపడుతున్నావు? రెండోది, పొందలేని దాని కొరకు ఆశపడద్దు అని చెప్పాను. నేను నీకు పొందలేదు, నా కడుపులో అయినా నేను చాలా చిన్న పక్షి, కోడిగుడ్డు సగానికి కూడా ఉండలేను. కానీ నువ్వు నా కడుపులో ఇంత బంగారం ఉంటుందని ఎలా నమ్మావు? మూడవది, ఆశపడలేని దాని కొరకు నమ్మవద్దు అని చెప్పాను. నువ్వు ఆశపడలేదనుకొని అయినా బాధపడుతున్నావు. అలాగే మనం కూడా ప్రతి విషయంలో జరిగిపోయిన దాని కొరకు ఎక్కువగా విచారిస్తాము. అదే మనకి దొరకలేని దాని కొరకు ఇంకా ఆశపడుతూ ఉంటాము. ఫ్రెండ్స్, ఇకపై మీరు కూడా ఒక విషయం జరిగిపోయిన దాని కొరకు బాధపడకండి.